ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 9వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 వచన ప్రారంభము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడునూ ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు? ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో మనం దేవుని ఓదార్పును, భరోసాను గమనిస్తాము. తన ప్రజలైన ఇజ్రాయేలుకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాడు. వారిని విమోచించి కష్ట సమయాల్లో రక్షిస్తానని, వారి ఏకైక రక్షకుడిగా మరియు దేవుడిగా ఆయన అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని వారికి గుర్తు చేసి వారికి పిలుపు ఇస్తున్నాడు. నేను నిన్ను సృష్టించిన వాడను, నిన్ను నిర్మించిన వాడను, భయపడకుము. నిన్ను విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా వాడవు అని దేవుడు చెప్తున్నాడు. పేరు పెట్టి పిలవడము వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. వారిపై తన హక్కును దృఢపరుచుకున్నానని హామీ ఇస్తున్నాడు. 2వ వచనంలో, జలములలో నుండి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులు నిన్ను ముంచివేయవు. నీవు అగ్నిలో నడిచినను కాలిపోవు, జ్వాలలు దహించివేయవు అని కష్ట సమయాల్లో వారికి తోడుగా ఉంటానని, తిరుగులేని మద్దతు మరియు రక్షణ కల్పిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను వ్యక్తపరిచి ఘనపరుస్తున్నాడు. వారి విమోచకుడిగా, రక్షకుడిగా, అద్వితీయ దేవుడిగా తన పాత్రను నొక్కి చెప్తున్నాడు. దేశాలను వారి కోసం విమోచన క్రయధనముగా ఇస్తానని ఘనపరుస్తున్నాడు. దేవుడు తానే ఏకైక నిజ దేవుడినని, తానే సృష్టికర్తనని, రక్షణకర్తయని, తానే అద్వితీయ దేవుడినని తన సార్వభౌమత్వాన్ని వివరిస్తూ వారిని తమకు సాక్షులుగా ఉండమని పిలుస్తున్నాడు. అభినవ ఇశ్రాయేలుగా ఈ వాగ్దానాలన్నీ మనము స్వతంత్రించుకోవాల్సిన వారముగా ఉన్నాము. మన ప్రతి కష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. నీ విమోచన క్రయధనముగా నా కుమారుని రక్తమును ఇచ్చియున్నాను, కాబట్టి నా దృష్టిలో నీవు విలువైన వాడవు. భయపడవద్దు అని తండ్రి మనతో చెప్తున్నాడు. భయపడవద్దు అనే మాటను యేసు శిష్యులతో చెప్పడం మనం చూస్తాము. అలాగే భయపడవద్దు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభువు మనతో చెప్తున్నాడు.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. తృణప్రాయ జీవితమో నీయు వెళ్ళ విషమయము, విడుదల కానరాదు జన్మ కర్మ ధర్మముతో. తృణప్రాయ జీవితమో నీయు వెళ్ళ విషమయము, విడుదల కానరాదు జన్మ కర్మ ధర్మముతో. నరరూపధారిగా ఏకైక సూర్యునిగా పరము వీడియల నరుల కొరకు కురిసె కరుణ రుధిరం. చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయా. శుద్ధ హృదయమే చిహ్నము పరముకు, నూతన సృష్టికి చరితము చరణమే శరణము ముదముగా. చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయా. హల్లెలూయా.